హలో, ఈ వీడియోలో వచ్చేసి మనం డోరీ లేస్ని ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చూద్దాం. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ప్రతి చిన్న పాయింట్ అయినా కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది. అందుకని ఈ చిన్న వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్గా వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా, మనం బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఆ క్లాత్ అనేది తీసుకొని చూసారు కదా వీడియోలో, అదే విధంగా ఫోల్డ్ చేసుకొని సైడ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి, ట్రయాంగిల్ షేప్లో ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకొని స్టార్టింగ్లో మనం ఈ థ్రెడ్ పెట్టాం కదా, అక్కడ ఒక చిన్న రఫ్ స్టిచ్ వేసుకోండి. ఎందుకంటే క్లాత్ పై నుంచి ఊడిపోకుండా ఉండడానికి ఈ విధంగా తీసేటప్పుడు కూడా ఒక రఫ్ స్టిచ్ వేసుకొని సైడ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని ఈ విధంగా రిమూవ్ అనేది చేసుకోండి. తర్వాత ఈ క్లాత్ని వచ్చేసి ఈ విధంగా తిప్పేసుకోవాలి. సేమ్ అదే విధంగా రెండో వైపు కూడా ఈ విధంగా తిప్పేసుకోండి. తర్వాత వచ్చేసి ఈ రెండు లాస్ట్ ఎడ్జ్ భాగాలు కరెక్ట్గా పట్టుకొని రెండు ముక్కలుగా కట్ చేసి లాస్ట్ ఎడ్జ్ భాగంలో ఒక చిన్నగా నాట్ అనేది వేయండి. ఇలా నాట్ వేయడం వల్ల ఊడిపోకుండా ఉంటుంది థ్రెడ్ అనేది. స్టిచ్ చేసింది అయితే ఊడిపోదు, ఇదైతే కొంచెం పోగులాగా బయటకు వస్తుంది. తర్వాత వచ్చేసి మనం ఈ విధంగా